ఈ ఫోటోలో ఉన్న శిల్పం ఏ జంతువుదో చెప్పగలరా? ఒకసారి వీడియో ఆపి ఆలోచించండి. కనుక్కున్నారా? ఇందులో 2 జంతువులున్నాయి. కుడి పక్క నుండి చూస్తే ఏనుగులాగా, ఎడం పక్క నుండి చూస్తే ఎద్దులాగా కనపడేలా ఆప్టికల్ ఇల్యూషన్‌తో చెక్కారు. ఇలాంటి ఎన్నో శిల్పకళా అద్భుతాలకి నిలయం తమిళనాడు ధారాసురంలో ఉన్న ఐరావతేశ్వరుని దేవాలయం. చోళరాజుల రాజధాని అయిన తంజావూరు నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని రెండవ రాజరాజ చోళుడు 12వ శతాబ్దంలో, అంటే 900 సంవత్సరాలకు పూర్వం కట్టించాడు. ఇది పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. గ్రేట్ చోళ టెంపుల్స్గా పిలువబడే 3 దేవాలయాల్లో తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురంలోని ఆలయంతో పాటుగా ఐరావతేశ్వర ఆలయం కూడా ఉంది. పురాణాల ప్రకారం దూర్వాస మహర్షి శాపం కారణంగా తన కళని, వైభవాన్ని పోగొట్టుకున్న ఇంద్రుని వాహనం అయిన ఐరావతం ఈ ప్రదేశంలోనే పరమశివుని ప్రసన్నం చేసుకున్నందువల్ల ఇక్కడి శివునికి ఐరావతేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడి ప్రధాన ఆలయ మండపం గుర్రాలు, ఏనుగులతో లాగబడే ఒక పెద్ద రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథ చక్రాలని నీడ గడియారం, అంటే సన్ డయల్ లాగా సూర్యుని దిశను బట్టి సమయం లెక్కించేలాగా రూపొందించారు. ఈ దేవాలయం అడుగడుగునా ఆశ్చర్యపరిచే శిల్ప సంపదతో నిండిపోయింది అనడానికి ఇలాంటి అంగుళమాత్రంగా ఉన్న చిన్న చిన్న శిల్పాలే నిదర్శనం. ఇక్కడ ఇంకొక ప్రధాన ఆకర్షణ ముఖద్వారం దగ్గర ఉన్న బలిపీఠానికి ఉన్న ప్రత్యేకమైన మెట్లు. వాటిని ఎక్కుతున్నప్పుడు సప్తస్వరాలు పలికేలాగా రూపొందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎన్నో విచిత్రాలు. మొత్తానికి ఇది ఒక గుడి మాత్రమే కాదు, రాయిపైన ఉలితో రాసిన ఒక శిల్పకళా కావ్యం. స్వస్తి.